జగన్మోహన్ రెడ్డి గారిని ఇమ్మీడియట్గా రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయాలండి. అరెస్ట్ చేయకపోతే ఈ రాష్ట్రానికి చాలా ప్రమాదం. ఇది ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ రాష్ట్రంలో అల్లర్లు జరిగిపోతున్నాయి, అశాంతి రగిలిపోతుంది, శాంతి భద్రతలు కరువైపోయి మటలు జరిగిపోతున్నాయి, మానభంగాలు జరిగిపోతున్నాయని తన ఫేక్ మీడియాతో ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఇది అంటే, ఇప్పుడు నిన్న మొన్న కానీ నారా చంద్రబాబు నాయుడు గారు యూట్యూబ్ అనే సంస్థ, ఇంటర్నేషనల్ సంస్థ, వారిని మీరు ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయండి, మీది మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర అభివృద్ధికి అది ఎంతో కొంత దోహదపడుతుంది, మీరు రండి అని వారిని ఇన్వైట్ చేశారు ఇక్కడికి. అలాగే చాలా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సంస్థల్ని, ఇంటర్నేషనల్ కంపెనీలని వారు ఇక్కడికి ఆహ్వానించడం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీ కూర్చున్నారు కదండి. ఇప్పుడు పేటీఎం బ్యాచ్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ పేటీఎం బ్యాచ్ ఎదవలందరూ కలిసాటండి ఆ యూట్యూబ్ వాళ్ళకి మెసేజ్లు పెడుతున్నారట, మీరు మాత్రం ఇక్కడికి ఏపీకి రాకండి, ఇక్కడ మీరు పెట్టుబడులు పెట్టకండి, ఈ రాష్ట్రం అభివృద్ధి పడడానికి మీరేం దోహదపడకండి, ఎందుకంటే ఇక్కడ చాలా మటలు జరిగిపోతున్నాయండి బాబు, చాలా మానభంగాలు జరిగిపోతున్నాయి, మీరు ఒకవేళ అక్కడి నుంచి కానీ లేడీస్ని ఇక్కడ కనిపెడితే ఆ లేడీస్ని రేప్ చేసేస్తారు, మీరేమన్నా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మిమ్మల్ని చంపేస్తారు అని పెడుతున్నారటండి ఎదవలో. రాష్ట్రం అభివృద్ధి చెందటం ఇష్టం లేని పనికిమాలని పోరంబోగ్గాళ్ళు అందరూ అలా పెడుతున్నారట. అంటే అది రాజద్రోహమే అండి. అంటే రాజు నువ్వు రాజులు ఎక్కడున్నారు, ఇప్పుడు నువ్వు రాజద్రోహం అన్నావు అని మీరు అడగొచ్చు. రాజులు లేరు ఇక్కడ, ప్రజలే రాజులు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేరు వేరు దేశాల నుంచి పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రజలకు మేలు చేద్దామని ఆలోచించినప్పుడు ఆ ప్రజలకు అన్యాయం చేయడానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏదైనా జరిగింది అనుకోండి, ఇక్కడ చేయొచ్చు నిరసన, ఇక్కడ పెట్టొచ్చు ప్రెస్ మీట్. ఈయన ఢిల్లీ వెళ్ళి ఎందుకు పెట్టాడు? మొన్న ఢిల్లీలో నిరసన ఎందుకు చేశాడు? ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు ఆంధ్రాకి రాకూడదు, ఆంధ్ర డెవలప్ అవ్వకూడదు, ఈ రాష్ట్రం ఎలాగైనా సరే నాశనం అయిపోవాలి. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి కాలంలో నాశనం అయిపోయింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసేస్తున్నారు, దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలి అని ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేయడానికి ట్రై చేస్తున్నాడు. రాష్ట్ర ప్రజలంటే రాజులే కదండి, మరి వాళ్ళకి అన్యాయం చేయడం తలపెడితే అన్యాయం చేయడానికి తలపెట్టిన జగన్మోహన్ రెడ్డి రాజద్రోహం కేసులో జైలుకి పోవాలండి. అతన్ని ఇమీడియట్గా అతని మీద కేసు అయితేనే అతను చెంచాలందరూ ఆగుతారు. ఖచ్చితంగా మేము మహాసాని మీడియా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నామండి ఏపీ డీజీపీ గారికి, ఈ రాష్ట్ర ప్రతిష్టని, ఈ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలకు ఉద్యోగాలు రాకుండా, ఈ రాష్ట్రం అభివృద్ధి చేయకుండా, అభివృద్ధి చెందకుండా ఆపుతున్న జగన్మోహన్ రెడ్డి అంటే కోని ఇమీడియట్గా రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయండి సార్. అయితే దీంతోపాటు జగన్ రెడ్డి గారు మరో మాట అన్నారటండి. హైకోర్టులో అయినా మొన్న నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని హైకోర్టులో పిటిషన్ వేశాడు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు తమ ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డికి దాదాపు 10% సీట్లు వచ్చేలా ఓట్లు వేస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది. ప్రజలు ఇవ్వాల్సింది ఈయన హైకోర్టు జడ్జి గారిని అడిగారు, నాకు ఇవ్వండి ప్రతిపక్ష హోదా అని. ఈరోజు నిన్న వెళ్ళి నాకు సీఎంగా నేను ఉన్నప్పుడు నాకు ఎంతమంది అయితే సెక్యూరిటీ ఉన్నారో, ఇప్పుడు నేను పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాను, అయినా కూడా నాకు సీఎంకి ఇచ్చిన సెక్యూరిటీ ఇవ్వండి అంటాడు. రేపు పొద్దున నేను అక్కడికి వెళ్ళి ప్రతిపక్ష నాయకుడు సీట్లో కూర్చోలేకపోతున్నాను, నాకు సీఎం సీటు ఇవ్వండి అంటాడు. ఎల్లుండు నాకు సీఎంకి ఇచ్చినంత జీతం ఇవ్వండి అంటాడు. అవతల ఎల్లుండు నాకు సీఎంకి ఇచ్చినంత అధికారాలు ఇవ్వండి అంటాడు. ఇంకా ఆ తర్వాత రోజు నేనే సీఎంని అంటాడు. అలాగా నాకు హైకోర్టు ఒక జడ్జిమెంట్ రిలీజ్ చేయండి, ఎందుకంటే మా ఇంటి పక్క వాళ్ళు, మా ఇంటి వెనకాల వాళ్ళు జగన్ సీఎం అయితే బాగుంటుందని కోరుకుంటున్నారు, కాబట్టి నన్ను సీఎంగా ప్రకటిస్తూ ఒక జడ్జిమెంట్ ఇవ్వండి అని హైకోర్టుకి వెళ్ళి వెళ్తాడండి. ఆయన కంట్రోల్ చేయాలండి. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే అండి, ఆయన ఏదైతే సెక్యూరిటీ అడిగాడో ఆయన సెక్యూరిటీని చూసి అమెరికా అధ్యక్షుడు సైతం విస్తుపోతాడండి, ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఈరోజు ఆయన పేపర్లో చూడండి, Z+ పద్ధతిను పునరుద్ధరించేలా ఆదేశించండి, కూటమి ప్రభుత్వం నన్ను అంతమొందించాలని చూస్తుంది, హైకోర్టులో పిటిషన్ వేసిన జగన్. ఇతన్ని అంతమొందించాలని కూటమి చూడటం ఏంటండి? అతని మీద ఏమైనా ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినట్టు, చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ గార్డుల్ని తలబద్దలు కొట్టినట్టు ఇతని మీద ఏమైనా దాడి జరిగిందా? లేదా అంగంలో పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు ఇసిరేశారు వైసీపీ వాళ్ళు, ఏళ్ళ మనుషులే,
అలాగే జగన్మోహన్ రెడ్డి మీద ఈ రెండేళ్ళు ఏమైనా ఏ దాడైనా జరిగిందా? భీమవరంలో నారా లోకేష్ గారి మీద ఇంతంత బండరాళ్ళు విసిరి మొత్తం లోకేష్ గారు యువగలం వాలంటీర్స్ అందరికి తలలు పగిలిపోయి అలాంటి దాడి ఏమైనా జరిగిందా? అసలు ఇతనికి ప్రాణానికి ఏంటి ప్రమాదం? ఇతనికి దాదాపు ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటండి 986 మంది సెక్యూరిటీ అట. రఫ్గా 1000 మంది అనుకుంటే నెలకి ఒక్కొక్కరికి ఒక 50,000 జీతం, పైన ఖర్చులు డీజిల్ ఇవన్నీ చూసుకుని ఇంకొక 50,000 అనుకుంటే నెలకి 10 కోట్ల రూపాయలు. 10 కోట్ల రూపాయలు ఇతనికి సెక్యూరిటీ, విదేశాల్లో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా సెక్యూరిటీ అండి. ఇది ఎక్కడా లేదండి. ఎందుకంటానంటే మన రాష్ట్ర బడ్జెట్ 2.5 లక్షలు, సంవత్సరానికి 2.5 లక్షల కోట్లండి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ఇతను ముఖ్యమంత్రి పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇతనికి 1000 మంది సెక్యూరిటీ, 10 కోట్ల ఖర్చు. అంటే భారతదేశాన్ని ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తున్నారు. భారతదేశానికి సంవత్సరానికి బడ్జెట్ 44 లక్షల కోట్లు. ఏమంటే రండి మీకు చూపిస్తాను రండి. మీరు చూడండి, 44,90,000 కోట్లు అంటే 45 లక్షల కోట్లు. 45 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టే నరేంద్ర మోడీ గారికి సెక్యూరిటీ కేవలం 36 మందే. నమ్ముతారు మీరు? మళ్ళీ ఆ నరేంద్ర మోడీ గారి తల్లికి కానీ వారి భార్యకి కానీ సెక్యూరిటీ లేదు, వారి కుటుంబానికి ఏ సెక్యూరిటీ లేదు. నరేంద్ర మోడీ గారికి కేవలం 36 మంది సెక్యూరిటీ. ఇప్పుడు మన భారత ప్రధాని అంటే పాకిస్తాన్ మిలిటెంట్లతో, పాకిస్తాన్ టెర్రరిస్టులతో, ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టులతో, ఐఎస్ఐ తీవ్రవాదులతో చాలా థ్రెట్ ఉంటుంది. అంత థ్రెట్ ఉన్న నరేంద్ర మోడీ గారికే 36 మంది సెక్యూరిటీ ఉంటే జగన్మోహన్ రెడ్డికి 1000 మందా? ఏమండి అసలు వినడానికి దేంతో నవ్వాలో అర్థం కావట్లేదు నాకు. 1000 మళ్ళీ ఆ 1000 మంది ఇప్పుడు కావాలండి. మళ్ళీ ఈయనకి 1000 మంది సెక్యూరిటీ ఎవరికి ఉన్నారు తెలుసండి? అమెరికా అధ్యక్షుడికి ఉన్నారు 1000 మంది, 1300 మంది. అమెరికా అధ్యక్షుడు అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత చెప్పుకున్నాం? 2.5 లక్షల కోట్లు. భారతదేశం బడ్జెట్ ఎంత? 44 లక్షలు అంటే 45 లక్షల కోట్లు. అమెరికా బడ్జెట్ ఎంత ఉంటుంది ఊహించండి. ప్రపంచానికి అగ్రరాజ్యం. అమెరికా బడ్జెట్ దాదాపు 51 కోట్ల కోట్లు అనుకుంటా. 51 లక్షల కోట్లు కాదండి, మనది 44 లక్షల కోట్లు మన దేశం, అది 51 కోట్ల కోట్లు. $6.13 ట్రిలియన్. దీన్ని మనం ఇండియన్ రూపీస్లో కనుక చూస్తే ఇది దాదాపు 52 కోట్ల కోట్లు. 52 కోట్ల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టే జో బైడెన్కి కేవలం 1300 మంది సెక్యూరిటీ ఉన్నారు. ఎక్కడుందండి సెక్యూరిటీ? ఎక్కడండి అది? ఇదిగో ఎటు చూడండి, 3200 స్పెషల్ ఏజెంట్లు ఉన్నారట. అందులో కేవలం 1300 మంది యూనిఫామ్ పోలీస్ అండి, అదే సెక్యూరిటీ. 1300 మంది ఉన్నారు సెక్యూరిటీ ఆయనకి. 52 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టే అమెరికాకి అతనితో సమానంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే కావాలట. అంటే ఏమన్నా వినటానికి ఏమన్నా బాగుందండి? ఇది పద్ధతిగా ఉందా? పైగా ఎవరయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే దాదాపు 38 కేసులు కలిగిన ఒక నేరస్తుడు. ఒక నేరస్తుడికి నెలకు 10 కోట్లు పెట్టి సెక్యూరిటీ ఇవ్వాల్సిన దౌర్భాగ్యం అండి మనది. 10 కోట్లు పెట్టి నాకు సెక్యూరిటీ కావాలంటాడు, నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు. ఒకవేళ ఈ 2 ఇచ్చినా కూడా నాకు ముఖ్యమంత్రి ఇస్తే కానీ నేను అసెంబ్లీకి రానంటాడు. దాంతోపాటు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తున్నాడండి ప్లానింగ్ అతను. ఎందుకంటే అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 12 లక్షల కోట్లు అప్పు చేశాడు. అప్పు చేసి ఆ డబ్బులు దాదాపు 10 లక్షల కోట్లు ఏమో ఆవిడకి తెలియదు. 2 లక్షల కోట్లు మాత్రం ఇక అమ్మఒడి ఇచ్చాను, రైతు భరోసా ఇచ్చాను, మరొకటి అంటున్నాడు. ఒక్కసారి ఆలోచించాలి మనం. జో బైడెన్ కూడా షాక్ అయిపోతాడండి నిజంగా కనుక అది చూస్తేనే.
దాదాపు మనకన్నా అమెరికాకి 179 రెట్లు ఎక్కువండి